హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే జూ పార్క్. మా అమ్మాయి వాళ్ళకి ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారంట. ఆ హాలిడేస్లో మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి జూ పార్క్ వెళ్ళారంట. అయితే ఆ వీడియో విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అంటే అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదా, అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలుసు. కాకపోతే అడగందే అమ్మాయినా పెట్టదంటారు కాబట్టి నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను అంతే. చూసారా, ఇక్కడ ఒక పాండా, ఒక స్క్వేరల్ రెండు ఒకే చోట కనపడుతున్నాయి కదా. వాటిని చూసి పిల్లలు ఎలా కేరింతలు కొడుతున్నారు కదా. ఇక్కడ ఇలా అందరూ చూస్తూ వాటిని కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేయడానికి, చూడడానికి బాగానే ఉంటుంది. కానీ బంధించబడ్డ ఆ జంతువులకే ఆ బాధ తెలుస్తుంది అనిపిస్తుంది. అంటే ఫ్రీగా అడవిలో తిరగడం వేరు, ఇలా ఒక బోనులో బంధించబడడం వేరు కదా. ఆ తేడా అవి గ్రహించగలుగుతాయేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఇలా మనుషులం ఎంజాయ్ చేయడం కోసం వాటిని ఇలా హింసిస్తున్నారేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న జంతువు పేరు కంగారు. ఇది దీనికి ఒక సంచిలాగా ఉంటుంది పొట్టకి. ఆ పొట్టలో తన బేబీని క్యారీ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న దీనిని ఫస్ట్ చూడగానే నేను బర్డ్ అనుకున్నాను, కానీ ఇది బర్డ్ కాదు, మంకీ జాతికి చెందిందనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నవి సీమకోళ్ళని నేను అనుకుంటున్నాను. అయితే నాకు అనిపించిన పేర్లు నేను చెప్తాను, అవి తప్ప రైటా మీకు ఒకవేళ కరెక్ట్గా తెలిసి ఉంటే వాటిని మీరు కమెంట్ చేయండి. ఇక ఇవి నీటి కొంగ అని ఒకటి ఉంటుంది మన దగ్గర, వాటిలాగా అనిపిస్తున్నాయి. ఇంకా ఇవేమో రామచిలుకలు, రంగురంగుల రామచిలుకలు కదా. అంటే పచ్చగా మాత్రమే కాదు, ఇది పంచవన్నెల రామచిలుక అంటారు కదా, ఆ రామచిలుక అన్నమాట. ఇక ఇక్కడ పైన కనిపిస్తున్నది ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఇక్కడ చూడండి, ఈ తాబేలు చాలా జాలీగా ఆనందంగా స్విమ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది కదా మనకి. అంటే ఈ నీళ్ళల్లో ఉండే వాటికి మనం బంధించబడ్డామనే ఫీల్ ఏం తెలీదు అని నేను అనుకుంటున్నాను. ఇక ఇక్కడ ఈ డాల్ఫిన్స్ కూడా చాలా జాలీగా స్విమ్ చేస్తున్నాయి కదా. వీటిని చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. ఇవి చాలా జాలీగా ఇలా స్విమ్ చేస్తుంటే వీటికి ఆ ఫీల్ తెలియదేమో, బంధించబడ్డామని ఫీల్ తెలియదని అనుకుంటున్నాను. చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆ ఫెన్సింగ్లో ఉంచే యానిమల్స్, కేజ్లో ఉంచేవి ఇలా ఉంటాయి కదా, వాటికైతే ఆ ఫీల్ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, చేపలే కానీ ఇవన్నీ ఎన్నో జాతులు, ఒక్కొక్క చేపకి ఒక్కో పేరు ఉంటుంది కదా, అలా చాలా రకాల చేపలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఎక్వేరియంలో ఈ ప్లేస్లో చాలా కలర్ఫుల్గా ఉంది. అలాగే అక్కడ ఉండే చేపలు కూడా చాలా కలర్ఫుల్గా కన్నులకి ఇలా, అంటే కనువిందు అంటారు చూడండి, అదనమాట ఇది. విందు అంటే భోజనం, కనువిందు అంటే కన్నులకి విందులాగా, అంటే కన్నుల నిండుగా మనము కడుపు తింటే, అన్నం తింటే మన కడుపు ఎలా నిండుతుందో అలా కన్నులకి చూస్తే ఆనందం కలిగినప్పుడు కనువిందు అంటారనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఫిషెస్ చూసి, రంగురంగుల చేపల్ని చూసి కనువిందు చేయండి. ఇక ఇలా చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదా.
ఇది ఫ్రెండ్స్ మా అమ్మాయి వెళ్ళిన జూ పార్క్ వీడియో విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.